Hi darlings, so literally we are in Nevada state. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే we are in Las Vegas. లిటరల్ గా ఎయిర్పోర్ట్ లోనే కెసినోస్ ఉన్నాయి. హై డైరింగ్స్, సో లిటరలీ వీఆర్ ఇన్ నివేడా స్టేట్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మై సెల్ఫ్ టు బీ ఇన్ లాస్ వేగస్. నిజంగా చెప్తున్నా, యాజ్ ఫార్ as ఐ రిమెంబర్ లాస్ వేగస్ ఈజ్ కాల్డ్ సిన్ సిటీ అనమాట. లెట్స్ సీ సిన్ సిటీ అని ఎందుకంటారు లాస్ వేగస్? ద సిన్ సిటీ ఆఫ్ యుఎస్ఏ, లాస్ వేగస్. వచ్చేసాం. ఇటు కాదు అట్ అని చెప్పింది. ఇచ్చేది పోయింది స్టార్టింగ్. ఓకే, so we are here in the Las Vegas, the Sin City of USA, the casino of USA, the nightlife of USA. Literally Las Vegas, the fabulous Las Vegas, Nevada state. That tunnel that leads to the street area. So here you're gonna walk out. This is the final stop. Okay. Exit now for సో Terminal 3 ఇక్కడ baggage ఏంటంటే claim. ఇంటర్నల్ గా ట్రైన్స్ ఉంటాయి. మామూలుగా ఇట్లా చాలా పెద్ద టెర్మినల్స్ కదా, ట్రైన్స్ ఉంటాయి ఇంటర్నల్ గా. సో LA ఎయిర్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్. లిటిల్ గా మీకు లేఓవర్ టైం తక్కువ ఉంటే మటుకు యూ విల్ మిస్ ద ఫ్లైట్. కొత్తగా యూఎస్ఏకి వచ్చిన వాళ్ళు అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. దేర్ ఇస్ సమ్ లింక్ అంట, లింక్. అండ్ what's the palace name you said, sir? Caesar's Palace. Caesar Palace. Okay, cool. That's one of the more famous casinos. So. Oh, so everything is casino here? Oh yeah, well down in this area it's all gonna be casino. ఏం లేదు, సో మనం ప్లేస్ కొత్త కదా, తన్ని గైడ్ గా వాడుకుంటున్నాం అనమాట. ఏమేమి మంచిగా ఉంటాయి, ఏదేది ఫేమస్. Attractions, I just don't know how late anything's open there. Oh, okay. So Yeah. అతన్ని ఇక్కడ ఉండడం నీకు నచ్చిందా అంటే, ఇక్కడ ఉండడం చాలా బాగుంటుంది, కానీ మేము ఇక్కడ ఉండము ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ ప్లేస్ అనమాట. ఈ డౌన్ టౌన్ లో ఉండడం, సబర్బ్స్ అని కొంచెం దూరంగా ఉంటాయి, అక్కడ ఉంటాం మేమందరము. but people who live here, we don't live near all this nonsense. We live out in the suburbs. లాస్ వేగస్ హార్ట్ లో బతకడం అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే లాస్ వేగస్ ఈ సెలబ్రిటీస్ ప్లేస్ అనమాట. చాలా కాస్ట్లీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ వెరీ హై. It's very expensive here. Oh, rent is very Yeah, expensive. like a one-bedroom apartment in a decent neighborhood. Probably be $1,600 a month. Oh man, that's very expensive, isn't it? Yeah. సో యూఎస్ఏలో 50+ స్టేట్స్ ఉన్నాయి కదా, ప్రతి స్టేట్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉండదు. ఫర్ ఇన్స్టెన్స్ స్టేట్స్ లైక్ కాలిఫోర్నియా, న్యూయార్క్, బాస్టన్ ఆర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ హై ఉన్న ప్లేసెస్ లైక్ లాస్ వేగస్, ఇలాంటి ప్లేసెస్ లో అఫోర్డ్ చేయడానికి చాలా ఇన్కమ్ ఉండాలన్నమాట. సో ఈ క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళంతా సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉంటూ పని కోసం మాత్రం ఈ డౌన్ టౌన్ లో తిరుగుతూ ఉంటారన్నమాట. So we're gonna go up this elevator, Okay. and then you're gonna go across. I see where it says Lyft Uber. Okay. Going up, The airport is very big, right? One of the biggest in the country. So first floor. a lot of flights in and out here. Oh, Las Vegas has a lot of flights. Oh yeah. ఇన్ జనరల్ గా ట్రావెలింగ్ బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా ఎక్కడెక్కడని తిరిగేస్తారు, కానీ మనకి ట్రావెలింగ్ అస్సలు అలవాటు లేదు. అండ్ ట్రావెలింగ్ కొత్త అనమాట చాలా, అది కూడా ఒక్కళ్ళం. You can't really see much from here, but the script is you can almost make it out. There's a little bit of it right there. Okay. But when you get closer, you'll. Okay. The other place you could go where I know there's a lot open Okay. would be Fremont Street. That's like the oldest part of the Las Vegas casino area. Okay. మంచి ప్లేస్ అని చెప్పంటే ఫ్రీమాంట్ స్ట్రీట్ అని ఒక ప్లేస్ ఉంటుంది. చాలా పాత స్ట్రీట్ అయినప్పటికీ హైలైట్ ఆఫ్ లాస్ వేగస్, బాగుంటుంది చూడమని చెప్తున్నాడు. మేజర్ గా చూడాల్సిన ప్లేసెస్ ద బెలాజియో, వెనేషియన్, సీజర్స్ ప్యాలెస్, MGM గ్రాండ్, ఇంకోటి ఐఫిల్ టవర్ రెప్లికా ఉంటుంది అనమాట. అవన్నీ చాలా ఫేమస్ అంట. Thanks a lot, man. I really appreciate You you. missed your flight though. Yeah. Be back at like 9 a.m. Yeah, okay, got you. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ మామ లాస్ వేగస్ ది. అన్నట్టు మీ అందరికి చెప్పడం మర్చిపోయా, నేను కావాలనుకొని లాస్ వేగస్ రాలేదన్నమాట. నా ఫ్లైట్ కొంచెం ఇష్యూ అయ్యి లాస్ వేగస్ లో లే ఓవర్ ఉంది, 14 hours లే ఓవర్, అంటే నైట్ అంతా ఉంది. అట్లీస్ట్ లాస్ వేగస్ చూద్దామని అనుకున్నా. నేనేం చేయాలో ఆలోచిస్తున్నా. లాస్ వేగస్ లో, లాస్ వేగస్ ఈజ్ లైక్ ఎ సిన్ సిటీ. ఐ మీన్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్ నైట్ లైఫ్, casinos, party and all that stuff. నేను చేంజ్ చేయనని ఆలోచిస్తున్నా. I don't know why this happened to me. I'm not usually this kind of guy who's interested in all these things, but తనకి ఇదే మన క్యాబ్. హలో,
I'm completely new to this place, sir. You're fine. Okay. I just have a flight tomorrow morning. So I just thought of, going around. So Fremont Street, is it nice? Yes. ఫ్రెమోంట్ స్ట్రీట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఒరిజినల్ హార్ట్ ఆఫ్ లాస్ వేగస్ అంటారనమాట. అంటే ద ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ లాస్ వేగస్ అంటే స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్, మెజిషియన్స్, మోర్ లైక్ ఓల్డ్ స్కూల్ లాస్ వేగస్, వైబ్రెంట్ నైట్ లైఫ్ తో ఉంటుందన్నమాట. చాలా యూనిక్ గా ఉంటుంది. Where you from? I'm from India, What part? Southern Hyderabad, Hyderabad. Okay. Namaste. Namaste. You know Hyderabad too? Hyderabad. నాకంటే ఎక్కువ స్పందిస్తున్నాడు హైదరాబాద్ అంటే. It's a football stadium. Yep. There's gonna be a rugby. Wow. ఎంత buildings. Las Vegas seems to be very costly, bro. I mean, చాలా beautiful ఉన్నాయి buildings and it looks like a very costly city. Yeah. Very expensive. It's very expensive? 3. Okay. It cost Okay. Oh, that's crazy. I mean, why is it so expensive? Like, because of the materials they use. సో లాస్ వేగస్ నెవర్ స్లీప్స్ అనమాట. సిటీ మొత్తాన్ని లైట్స్ తో నింపడానికే వీళ్ళకి క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతుంది. ఆల్ దట్ గ్రాండ్ లుక్వెంట్ థింగ్స్, క్రేజీ స్టఫ్, ఇట్ మేక్స్ సిటీ వెరీ కాస్ట్లీ. అన్నట్టు క్రోర్స్ ఆఫ్ రూపీస్ అంది పర్ బిల్డింగ్ కి. whoa, what are these buildings, bro? Literally shocked. The castle. That's the Caesar's Palace. And also Bellagio Hotel. Oh. We are here in the downtown Las Vegas. Kocham. Tellings, I'll start to vlog, okay? Before that, we'll just try to go to this Pink Box Donut Center. ఎక్కడ చూడండి కెసినోసే ఉన్నాయి మామ. ఎక్కడ చూడండి కెసినోస్. ఎవ్రీథింగ్ ఈస్ కెసినోస్ హియర్. ఓకే, ఇక్కడ కాకుండా అక్కడికి వెళ్దాం. చూడండి, వావ్, ఏం బ్యూటిఫుల్. Survivor, standing tall amongst the brave. సో ఇదే మనం ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఫ్రెమోంట్ స్ట్రీట్, ద యాక్చువల్ హార్ట్ ఆఫ్ లాస్ వేగస్ అంటారనమాట. ఎందుకంటే చాలా పాత కాలం నుంచి ఇది ఉంది యాక్చువల్గా. ఇక్కడే ఓల్డ్ కెసినోస్ కానీ, స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ కానీ, ఒక యాక్చువల్ ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ లాస్ వేగస్ ఉంటుంది. సో అందుకే ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి స్ట్రీట్గా. అందరూ దిల్ బి ఎంజాయింగ్ ఆన్ ద స్ట్రీట్స్, ఎంజాయింగ్ ఆన్ ద రోడ్. ఇప్పుడు నా తల మీద ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉంది కదా, అక్కడ మొత్తం డిస్ప్లే అవుతున్నాయి. లిటరల్గా లార్జెస్ట్ ఎల్ఈడి స్క్రీన్ ఆన్ ద వరల్డ్ అనమాట. లిటరల్గా అక్కడ నడుస్తూ అలా చూసినప్పుడు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ ఆ ఎల్ఈడి స్పాన్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ హ్యాస్ 16 మిలియన్ ఎల్ఈడి లైట్స్ క్రియేటింగ్ ఎ వివిడ్ అండ్ బ్రైట్ డిస్ప్లే. 2019లో $32 మిలియన్ వాడి దాన్ని ఇంకా బ్రైట్ చేసి ఇంకా షార్ప్ వచ్చేలాగా చేశారు. అవసరం కదా. అండ్ ఈ సిర్కా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెసినో ఇన్ దిస్ ఫ్రెమోంట్ స్ట్రీట్. అండ్ ఇందాక చెప్పాను కదా ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ లాస్ వేగస్ అని. అందుకే ఇలా స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిషియన్స్, మెజిషియన్స్ ఏం చేసినా సరే మీరు ఏదన్నా డిస్ప్లే చేసుకోవచ్చు మీ టాలెంట్ని. యూ కెన్ జస్ట్ కమ్ హియర్ అండ్ డిస్ప్లే యువర్ టాలెంట్ అండ్ ఎవ్రీ వన్ విల్ వాచ్ యూ. ఎస్పెషలీ ద వే పీపుల్ ఎంజాయ్ దిస్ అట్మాస్ఫియర్ వాజ్ వెరీ ఫ్యాసినేటింగ్. లిటల్గా చెప్తున్నాను, ఎవ్రీబడి వర్ ఇన్ దట్ వైబ్. ఓకే, అంటే చూడండి, స్ట్రిప్ క్లబ్స్ అంటే వీడికి అర్థం కాదేమో అని చెప్పేసి నంగీలడికి అంటున్నాడు. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ దే డూ ప్రాస్టిట్యూషన్ అండ్ ఆల్ దాట్ స్టఫ్. ఓకే, స్ట్రిప్ క్లబ్స్ అంట. వెళ్తావా అని అడుగుతున్నాడు. స్ట్రిప్ క్లబ్స్ అంటే తెలుసు కదా, మొత్తం అమ్మాయిలు అవన్నీ అవే ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే నార్మల్గా మీకు చూపించడానికి ఓకే, కానీ ఇప్పటిదాకా నేను ఎప్పుడు వెళ్ళలేదు స్ట్రిప్ క్లబ్స్కి. యాక్చువల్గా జనాలందరికీ స్ట్రిప్ క్లబ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. బట్ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ ఎ గాయ్. అంటే ఏదో గొప్పని కాదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు దాని మీద బేసికలీ. వేర్ ఇస్ ద స్ట్రిప్ క్లబ్? సో వేర్ ఇస్ ద స్ట్రిప్ క్లబ్ యు సెడ్? వేర్ ఇస్ ద స్ట్రిప్ క్లబ్ యు సెడ్?
It's about 3 minutes from here. The limo comes, pick you up right here on the side of the road. We'll take you to the hotel for free. We'll bring you back when you're done. Oh. All you're gonna do is just buy 2 drinks to go in the hotel. Buy 2 drinks. Just buy 2 drinks here. How much? Beers, two margaritas, whatever you want to drink. I don't drink basically. So what should I do? నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ బట్ ఐఎమ్ క్యూరియస్ టు అండర్స్టాండ్ వాట్ గోస్ ఆన్, అసలు ఏం జరుగుతుందో లోపల మీకు కూడా చూపిద్దామనేసి. అదేంటో అసలు తెలియకుండా ఉండడం నాకు అంత నచ్చదు అనమాట. అరే అదేంటి అనేసి ఒకసారి తెలుసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎలా చేయలేదు కదా, అట్లీస్ట్ మీకు చూపిద్దాం అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఒక పెద్ద బిజినెస్ హ్యాక్ అనమాట. పార్ట్ 2 ఆఫ్ లాస్ వేగస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మోస్ట్లీ, ఓకే? ఎందుకంటే పార్ట్ 1లో ఆల్రెడీ లెందీ అయిపోతుంది, అండ్ పార్ట్ 2లో మీకు క్లియర్గా ఈ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ ఎలా నడుస్తాయో క్లారిటీగా చూపిస్తాను. అగైన్ నథింగ్ ఇల్లీగల్ హియర్, అండ్ ఎవ్రీథింగ్ గోస్ లీగల్. రెస్టారెంట్ కంటే కెసినోలు ఎక్కువ ఉన్నాయి మామ. ఇక్కడ హార్ట్ అటాక్ గ్రిల్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, మొత్తం హాస్పిటల్ థీమ్తో ఉంటుంది అనమాట. అక్కడ బైపాస్ బర్గర్స్ అమ్ముతారు. ఒక్కొక్క బర్గర్ 10,000 క్యాలరీస్ అంట. 10,000 క్యాలరీస్ అంటే నువ్వు ఒక వారం ఏం తినవసరం లేదు. ప్రాబ్లం ఏంటంటే మనం ప్యూర్ వెజిటేరియన్ కదా, సో అక్కడికి వెళ్ళి వేస్ట్ అనమాట. తాగేస్తున్నారు, ఎలా పడితే అలా డాన్స్ అనమాట. అమ్మో ఈయన చూడు మామ, ఈ డ్యాన్స్ కాదు పిల్లని ఈడ పెట్టున్నాడు. మనకెందుకు వచ్చింది, మనకెందుకు వచ్చిందిలే, మనం ఒక మాట అంటున్నాడు. అసలు ఏ టెన్షన్ లేకుండా, ఏ ఆలోచన లేకుండా దే ఆర్ జస్ట్ లివింగ్ ఇన్ దాట్ మూమెంట్. ఫ్రీగా ఫ్రీ స్టైల్లో అలా స్ట్రీట్లో డ్యాన్స్లు వేసుకుంటూ, మ్యూజిక్ చేసుకుంటూ, పాడుకుంటూ. సరే నేను కూడా జాయిన్ అవుదాం అనుకునేలా పోలీసులు పట్టుకున్నారు. కథం చేతులకు వేడిలు వేసారు, నన్ను వెనక్కి తిప్పారు, సంఖ్యలు వేసి కొట్టడం మొదలెట్టారు. షురు అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తే అబ్బాయిలు ఏం చేయలేమని చెప్పి నాకు అర్థమైంది. అలా చిన్న చిన్న ప్యాంట్లు వేసుకొని మీదడిపోతుంటే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. కొంచెం ఒక టైప్ ఆఫ్ ఈమీ ఫీలింగ్, అది అసలు ఈమీ అనమాట. మా పొరపాటున చెయ్యి ఎక్కడ తగులుతుందా అని నేను టెన్షన్ పడుతున్నాను. Where you guys stay? Where you? Okay, cool. Thanks. అంతేం ఊహించుకోకండి, చెవులో ఏదో చెప్పింది, కానీ ఆ చెవులో చెప్పింది మాత్రం వెరీ పర్సనల్ రోయ్. అది చెప్పండి, దీని అమ్మాయి ఏమన్నా అంటే కొడుతుంది ఏంద్రా ఇది బొంగు. ఏదో మనం అందరూ అనుకుంటాం కానీ అంత ఈజీగా నిజంగా అమ్మాయిల మీదకి వచ్చేస్తే టెన్షన్ వచ్చేస్తుంది. అంటే బేసిక్గా సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి ఏమోలే ఇక నేనరా మీరందరూ పిచ్చెక్కిస్తారేమో, ఎవరికి తెలుసు, నాకు తెలియదు. కానీ అమ్మాయిలు అయితే బాగానే ఉన్నారు. అలా నేనేం అమాయకుండా ఏం కాదు కానీ బట్ చెప్తున్నా. మామ మొత్తం బ్లాగ్లో వీడి హైలైట్ మామ. ఈడేందో విచిత్రంగా ఆడి మాన నా డాన్స్ వేస్తున్నాడు సరే అని వీడియో తీయడానికి చూస్తే సడన్గా ఆడు చూడు, నీ దుంపదేగా నేనేం చేసినారా నన్ను కొట్టడానికి వస్తున్నాడు, దుంపదేగా నేనేం చేసినారా నిన్ను. ఆల్ రైట్ డార్లింగ్స్, సో మనం ఇప్పుడున్నాం వేగస్ లో అన్నమాట. ఓకే, వేగస్ గురించి చెప్తా ఫస్ట్. లాస్ వేగస్ లిటరల్ గా ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. అమేజింగ్ పాయింట్ ఏంటంటే ఈ లాస్ వేగస్ మొత్తం మొహావే డెజర్ట్ లో ఉందన్నమాట. ఎస్ యూ హర్డ్ మీ రైట్. నివేడా స్టేట్ లో మొహావే డెజర్ట్ లో మొత్తం లాస్ వేగస్ ఉంది అండ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ మౌంటైన్ రేంజెస్. జస్ట్ ఇమాజిన్ ఒక డెజర్ట్ ఇవాళ ఇంత డెవలప్ అయ్యి ఇంత పార్టీ ప్లేస్ గా మారిందంటే హౌ ఫ్యాసినేటింగ్ ఇస్ ఇట్. అండ్ జస్ట్ లుక్ ఎట్ ఇట్ నౌ, it's the city which never sleeps. It's the city where people are very happy, partying, roaming around, enjoying their time. ఇంకా మాటలో చెప్పాలంటే లాస్ వేగస్ లో టైమే తెలియదు, ఎస్పెషలీ నైట్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నైట్ వెళ్ళిపోతుంది.
ఇక్కడ అన్ని ప్లెజర్స్ అనుభవించేసి పీపుల్ సే అనమాట వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్ అంటారు అనమాట. అది ఎక్కడికి ఇంక బయటకు వెళ్ళకూడదు. వేగస్ లో జరిగిపోయింది, వేగస్ లోనే అంతమైపోవాలన్నమాట. సో ఇట్స్ లైక్ ఎ సీక్రెట్. నేను లిటరల్గా చెప్పాలంటే మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాను. సో లెట్ మీ ఈట్ ఫస్ట్. అండ్ ఫుడ్ కష్టాలు మామూలుగా ఉండవు అనమాట. ఇట్ ఈస్ వెరీ టఫ్. అది చూడండి, 4 గంటలు వెతికి ఒక రెస్టారెంట్కి వచ్చేసి కూర్చొని స్లైడర్స్ అనేవో వెజిటేరియన్ టైప్ లో ఉండే ఆర్డర్ చేస్తే అది వెజిటేరియన్ కాదు, మీట్. యాక్చువల్గా ఏమైందంటే నేను తినే ముందు చూసాను స్లైడర్స్ అంటే వెజిటేరియన్ అనుకున్నాను కానీ బట్ ఇట్ హ్యాడ్ నాన్ వెజ్ ఇన్ ఇట్, మీట్ ఉండే. ఏం చేస్తాం, ఇంకా అవి రిటర్న్ ఇచ్చేసి ఆ బన్ను ముక్కలు ఒక్కటి రా బాబు ఆలపెనో సేవో పెట్టి అని చెప్పా. పోనీ ఆ మీట్ కాకుండా వేరే తీసుకున్న తర్వాత చూస్తే అమెరికన్ చీజ్ ఉంది లోపల. అమెరికన్ చీజెస్ లో చాలా మటుకు కాఫ్ వాడతారనమాట. స్మాల్ కౌస్ ఉంటాయి చూడండి, ఆ కౌస్ ని వాడతారు. అనిమల్ రెనెట్ అంటారు దాన్ని. అది ఎందుకు వాడతారంటే చీజ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుందంట అది వాడితే, అందుకు వాడేసి వస్తారు వీళ్ళు. చిరాకు వస్తుంది నాకు. మనం ఇప్పుడు పని చేద్దాం, ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోదాం. సో డెల్లింగ్స్ లాస్ వేగస్ లో బేసికలీ చాలా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఓకే, మాట్లాడుకోవడానికి. దేర్ ఇస్ నో స్టేట్ ట్యాక్స్ అనమాట మళ్ళీ. ఓకే, సేమ్ లైక్ టెక్సాస్, ఇన్కమ్ వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడం ఇక్కడ. ఈ స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల వీళ్ళకి చాలా డబ్బులు సేవ్ అవుతాయి. ఫర్ ఇన్స్టెన్స్ అదర్ స్టేట్స్ వాళ్ళు దగ్గర 35,000 స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ కడితే వీళ్ళకి ప్యూర్ సేవింగ్ కదా, అది మళ్ళీ పార్టీ చేసుకోవచ్చు. పీపుల్ అసలు నేను చూస్తున్నా కదా, ఓన్లీ ఎంజాయ్ చేయడం కోసమే పుట్టాము, ఎంజాయ్ చేయడమే ప్రపంచం అన్నట్టుంది యాక్చువల్గా. ఇట్స్ సో నైస్ ప్లేస్ అనమాట యాక్చువల్లీ. బట్ సో నైస్. ఇందాక మనల్ని కొంచెం ఆ స్ట్రిప్ క్లబ్ వాళ్ళు కొంచెం ఫైన్ క్యూట్ ఉండే, బట్ దే ఎక్స్పెక్టెడ్ లాట్. బేసికలీ మనం వాళ్ళతో అలాంటివి ఏమైనా పెట్టుకున్నామంటే దెబ్బైపోతాం. అవన్నీ చాలా మనీ ఉన్న వాళ్ళ కోసం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళావంటే ఇంకా లాట్ ఆఫ్ మనీతో కూడుకున్న వ్యవహారం, తాగుడు, ఊగుడు, అమ్మాయిలందరినీ మీద ఎక్కడాలు, అవన్నీ చాలా నడుస్తాయి. అప్పుడు నువ్వు ఇంకా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, మొహమాటం అడ్డు వస్తుంది. ఇక అవన్నీ అనవసరం అనిపించింది నాకు. మొత్తం USA లో బేసికలీ ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఇల్లీగల్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ లో. నివేడా ఈ స్టేట్ లో మాత్రమే ప్రాస్టిట్యూషన్ లీగల్. ఓకే, అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్. అంటే చాలా మందికి తెలియదు. ఇంకొక షాకింగ్ థింగ్ చెప్పిన, నివేడా స్టేట్ లో ప్రాస్టిట్యూషన్ లీగల్ కొన్ని కౌంటీస్ లో, మళ్ళీ లాస్ వేగస్ లో లీగల్ కాదు. షాక్ అవుతారు చెప్తే. USA మొత్తంలో ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఇల్లీగల్. ఎక్కడ ప్రాస్టిట్యూషన్ చేసినా ఇల్లీగలే USA మొత్తంలో, ఎక్సెప్ట్ ఈ ఒక్క స్టేట్ లో, నివేడా ఈ ఒక్క స్టేట్ లో మాత్రమే. అది కూడా పాపులేషన్ 700K కంటే తక్కువ ఉన్న కొన్ని కౌంటీస్ ఉన్నాయి. 7 కౌంటీస్ ఉన్నాయి ఈ నివేడా స్టేట్ లో. అక్కడ మాత్రమే ప్రాస్టిట్యూషన్ లీగల్. అది కూడా గవర్నమెంట్ చాలా కంట్రోల్ చేస్తుంది. బ్రాతల్స్ ఉన్నాయంటే అవి లైసెన్స్డ్ బ్రాతల్స్ అని చెప్పి. అండ్ యూ కాంట్ ఫోర్స్ ఎనీ వన్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్. దేర్ ఆర్ మెనీ రెగ్యులేషన్స్, వర్కింగ్ అవర్స్, అవన్నీ చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. కావాలంటే మీరు వెళ్ళి చదువుకోండి. బట్ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. దీనికి పార్ట్ 2లో ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్దాము. అంటిల్ దెన్ బాయ్. You right now, we're going to the strip club. You do not give me anything. Okay. I get paid by the strip club. It's like a business. You go to the cashier. Okay. You pay at the cashier, cash card. She's going to give you the 2 tickets. Okay. Once you get to the first bar, you get 1 free lap dance voucher when you turn in your first ticket for your drink. Oh, okay. Yeah, that's it. That's it. You pay that at the door, brother.